రాష్ట్ర మహిళల రికార్డు పని దినాల వినియోగంలో వారిది 60.14%, జాతీయ స్థాయి సగటు కన్నా అధికం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేగా వినియోగించుకోవడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. జాతీయ స్థాయి సగటు కంటే అత్యధికంగా పని దినాలు ఉపయోగించుకోవడంలో రాష్ట్ర మహిళలు రికార్డు సృష్టిస్తున్నారు. గత ఏడాది జాతీయ స్థాయిలో సరాసరి పని దినాలు వినియోగించుకున్న మహిళలు 58.1% అయితే ఏపీలో ఇది 60.14%గా ఉండడం గమనార్హం. రాష్ట్రానికి గత ఏడాది కేటాయించిన 21.5 కోట్ల పని దిన 5 కోట్ల పని దినాలు మహిళలు 14.57 కోట్లకు పైగా వినియోగించుకున్నారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో 100 రోజులు ఉపాధి అందుతోంది. పనులకి హాజరు పని దినాలు వినియోగించుకోవడం గతంలో వెనక వరుసలో ఉండే మహిళలు ప్రస్తుతం పరుగులు తీస్తున్నారు. ప్రత్యేకించి మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు ముందున్నారు. ఇది విషయం నిజం, ప్రచారం తప్పు. ఎప్పుడు ఇక్కడ మహిళలే ముందుంటారు, నెంబర్ 1. ఇంకోటి, అసలు విషయాన్ని డైవర్ట్ చేసేశారు. ఉపాధి హామీ పథకం నిజంగా ప్రజలకి ఉపయోగపడుతుందా? కాంట్రాక్ట్లు ఇచ్చేసేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేసేసి ఉపాధి హామీ కిందని చూపెడుతున్నారు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయ లెక్కల్లో నుంచి తీసుకొచ్చి చూపెడుతున్నారు. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు వేస్తామని చెప్తోంది, ఆ లిస్టును పంపించండి అని చెప్తోంది. ఇంకోటి, ఉపాధి హామీ ద్వారా మనకి వేసిన రోడ్డు ఏది, కట్టినటువంటి కాలువేది, పూర్తి చేసిన డ్రైనేజ్ ఏది, ఏం జరుగుతోంది? ఉపాధి హామీ దుర్వినియోగం అవుతోందని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. చేసి ఏమని చెప్పారు? వ్యవసాయంతో అనుసంధానం చేస్తామన్నారు. అనుసంధానం చేశారా? ఇప్పుడు రైతుకి ఉపాధి హామీ కూలీల్ని ఫ్రీగా ఇచ్చారా? రైతులు వాళ్ళతో ఫ్రీగా పని చేయించుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోందా? రైతుతో అనుసంధానం అది కదా చెప్పింది, వ్యవసాయంతో అనుసంధానం అది కదా చెప్పింది. చేస్తున్నారు అది. మరి ఇక ఈ పని అంటే ఎప్పటి నుంచో నడుస్తూనే ఉందా? నరేగా అనేటటువంటి దాంట్లో జరిగేటటువంటి దుర్వినియోగం మరి ఎక్కడా లేదు అన్నటువంటి ఓపెన్ సీక్రెట్. డబ్బులు వృధాగా పారపోస్తున్నారు, 1000 కోట్లు అన్నటువంటి మాట నిజం. దాన్ని ఇప్పటికీ సరిచేస్తామని చెప్పినటువంటిది, ఆ సరిచేయలేకపోయిన దాన్ని కవర్ చేసేసి అద్భుతం అన్నటువంటి కోణంలో, అంటే ఆ రోజున అలా రాస్తాం, ఈ రోజున ఇలా రాస్తాం, మావాడు ఉంటే ఒకలాగా రాస్తాం, మావాడు కాకపోతే ఇంకోలా రాస్తాం అనేటటువంటి రూట్. లేకపోతే